భాస నాటకం అవిమారక్ రెండవ భాగం. ద్వితీయాంగం ప్రథమ రంగం. విదూషకుడు వస్తున్నాడు. విదూషకుడు అంటున్నాడు, ఈ ప్రభుపుత్రులను వాళ్ళ అవస్థానాలు ఎరుగు. ఇక మీ అభిమారకుడు ఋషిశాపంచే కులభ్రంశంలో చండాల కుల ప్రవాసంలో నిజ విజ్ఞానాన్ని గురుజనాన్ని పాటింప హస్తి సంభ్రమ దివసాన కుంతి భోజని పూర్తు చూస్తాడు. ఆ రోజులాగా నాకు అన్యులాగా అయ్యా. హిహిహి ఎందుకు నా తోడ సల్లాపాలు కోరడు. ఏ వేళ చింతించుకుంట తనలోనే తాను పీడించుకుంటాడు. గుంపు దొత్తుడ కొంపత్రత్తుడని లోకాపవాదం సత్యమే అయ్యింది కదా. ఎక్కడి సంబంధం? ఆ రాజపుత్రిక తానత్యంతుడని తెలిసి కోరుతోంది. నేనును బ్రాహ్మణుల నిందరానీయ బ్రాహ్మణ గృహాల్లో తిరుగుతూ మరకు పరుచుకుంటూ ఇతనింటికే పోతున్నా అన్నాడు. చేటొస్తోంది. రాజుకులం ఇలాంటి అవస్థలో పరిభ్రంశమైన చాలా పని లేక నగరం చూడటానికి వెళ్ళాను. ఓహో, అదే ఆర్య సంతుష్టి పోతున్నాడు. కానీ వీడితో కూడా నవ్వులాడుతూ ముహూర్త కాలానికి నిర్వేదం అపనయించుకుంటా. ఓసై కౌముది, బ్రాహ్మణుడు లభించనా? ఏం చెప్పావు? లభించడనా? చంద్రిక ఇదేమి? ఎవడైనా బ్రాహ్మణుని వెతుకుతున్నామని అడిగాడు. వాడు విదూషకుడు అయితే బ్రాహ్మణుడు. ఎందుకు బ్రాహ్మణుడు? వేరే ఏముంది? నిమంత్రణ భోజనార్థం. అమ్మా, నేనెవ్వను శ్రవణకున్నా, నీవు అవైదికుడవు కదా. అలా నేను అవైదికుడిని అనుకున్నావు? అయినా విను, రామాయణం అనే నాట్యశాస్త్రం ఉంది. సంవత్సరంలోగా దానిలో 5 శ్లోకాలు నేను పఠించా. తెలిసి ఇలాంటి మేధావిభావం అయ్యగారికి సహజం. శ్లోకాలు మాత్రమే రావు, వాటి అర్థం సైతం తెలుసుకున్న. శ్లోకాలు మాత్రమే కాదు, వాటి అర్థాలు కూడా తెలుసు. మరి వేరే విషయం ఒకటి ఉంది. అక్షరాల అర్థం కూడా తెలిసిన బ్రాహ్మణుడు దొరకడం అద్భుతం. అలా అయితే ఈ అక్షరమేమో చెప్పుము అని ముద్రికలో పేరు చూడు. తెలియకనే ఏమని చెప్పుదనో ఆలోచన. కానీ ఇలా చెబుతా, అమ్మా, ఈ అక్షరం నా పుస్తకంలో లేదన్న. ఇది తెలియకున్న దక్షిణ లేక భుజింపు. నీకు దక్షిణ ఎవరు భోంచేయమ. కానీ అన్న, అయ్యగారి ఉంగరాన్ని చూడు, ఇది రమణీయమై వెతుకని, ఇది భర్తృదారకుడు ఇట్లే వస్తున్నాడు. ఎక్కడ అంటున్నాడు విధుడు. ముగ్ధ బ్రాహ్మణుడు మోసపోయా. ఇదే వంచి ఈ గుంపులో దూరి చతుష్పద మార్గంలో పారిపోతా. చంద్రిక విదూషకుడు, చంద్రిక ఎక్కడ? నేను మోసపోయా. ఈ ముడుపుల మారి లంజల శీలం ఎరిగి కూడా భోజనాశ చేత మోసపోయాను. భోజనం మాట సైతం అబద్ధమై ఉంటుంది. సరే, అది పరిగెత్తోంది. నిలువు ఓసి చెడ్డ తొత్తా. నిలు ఏం పరిగెత్తుతున్నావు? ఇక నేను పరిగెత్తుతానని నా పాదాలు కలలు గలుగలు చేయి తొక్కబడినట్టు అక్కడక్కడే జారుతున్నాయి. కానీ ఈ కుంభదాసి వృత్తాంతం అక్కడ వాళ్ళకి చెబుతా అంట. ద్వితీయాంకం ద్వితీయ రంగం. అవిమారకుడు కూర్చున్నట్లుగా నేడును నాటి హస్తికను కూడా. అహో, అనంగుడెంత బలవంతుడు మన్మధుడు. ఎందుకంటే ఈ పురుషులకు అధైర్యం యుక్తం కాలేదు. మదనుడు తలంప దుర్జృంభిస్తున్నా. కావున నేను సంకల్పింపక ఊరకుంటావు. దాని రూప సంపద, రూపానికి తగిన యవ్వనానికి తగిన సౌకర్యమార్యం బాగుంది. ఎలా నేను మళ్ళా చింత సాగాను. ఇక ఏం చేస్తా? నా మనస్సు కూడా నా ఇచ్చలో ప్రవర్తించటం లేదు. లేక మనస్సును జయింప శక్యం కాకుండా ఉందా? దాన్నే ఆలోచిస్తా తలస్తావు. స్త్రీ గుణాలకెల్లా ఇక్కడ పొందుపడి ఉన్నాయన్నారు. వితర్కరించి ధాత్రి, అహో, కార్యం ఎంత సంకటమైపోయి. ఇలా జరిగిందో రాజకులం దూషితము. ఇలా చేయకుంటే ఆమె తప్పక నశిస్తుంది. నేను అనేక ఉపాయాలు ఆలోచించి నాకు ఇప్పుడు ఆమె మరుగుపరుస్తూనే ఉంది. లేక ఆమె ఏమి మరుగుపరుస్తోందో నాటి నుండి ఈమె సుమనావర్ణక మొప్పలు
ఆహారం రుచి చూపట్టే కోష్టి జనంతో క్రీడింప దీర్ఘంగా నిట్టూర్పులు అసంబద్ధంగా మాట చెప్పించేది పాండు రోగం పొందినట్టుంది, ఇదొక ఆశ్చర్యం అంటారు. ఎందుకని చెప్పదు, నాతో అంతా చెబుతోంది. ఓసి నీ అభిప్రాయం వెరుగుదు, అవస్థ ఎరిగి ఎల్ల విధాలా అతనితో కోర్పాలంటమే. ఇక అట్లాంటి వాళ్ళ గుణ విశేషాలు అనుకూలాలవుతాయా అంటారు. అక్కనే సందేహం. అమ్మగారి దగ్గర మంత్రులు ఇట్లా చెప్పగానే వింట, అది అలాంటిది కాదు, ఏదో కారణం ఉన్నది అంత్యకులజుడని మరుగుపరుచుకుంటున్నాడు. అతడు ఎవరై ఉంటాడు, సందేహమే లేకపోతే అతని కంటే గుణశాలి ఎవడుంటాడు తెరలు. వచ్చి ఎవడు పలికాడు, ఇక్కడ ఎవడు కనపడలేదు, నా మేను గగురు పొడుస్తోంది, నిస్సంశయంగా దైవమే పలికి, అది కేవలం మానుషమని తాను. అతని కుల సందేహం పాపాడు, మన మాట వినడా అంటున్నాడు. వీడి ఉన్మాదించ చేయగల యా రూపం ధన్యమై వెయ్యేలా వాడు మన్మధుడైన భక్తుదాలిక రూపాన్ని చూసి క్లేశింపకము కనుక అతడు క్లేశించడం అతనియే తలంచేస్తాడు. వచ్చి ఇది అతడి గృహం, దీనికి నాడు హస్తి సంభ్రమం దేవసంలో కౌతూహలంతో వచ్చాను. వచ్చి ద్వారగృహం ఎంత దర్శనీయమై రమ్మని పిలుస్తోంది, లోపలికి వెళ్ళాం. వచ్చి భక్తుదారకుడెక్కడ, ఏం చెప్పావు, చతుశాలలో ఉన్నాడనా, ఇతడే మన భక్తుదారకు ఒంటరిగా ఏమో చేస్తున్నాడు. వచ్చి ప్రవేశం, అలాగే చేద్దాం. ఓహో దాని రూప సంపద అభిమాలకు ఏం కానున్నది, అయ్యగారి సుఖం అమ్మో ప్రలపిస్తున్నాడు. ఇట్లు ఉన్మాదింపచేసిందది ధన్యురాలే, కార్యం చక్కగా ఉంది, వెతుకుతున్న తీగ దొరికింది. అతడు క్లేశిస్తుంటే చక్కగా చెప్పింది, నువ్వు చక్కగా చెప్పుకు తెలుసుకున్నావు, నీకు స్వాగతం. ఇద్దరూ సుఖమే అభిమానం, మీ దర్శనం వల్ల సుఖం కాగలదు. అయ్యా ఏం ఆలోచిస్తున్నారు, అమ్మా శాస్త్రం చింతిస్తున్నాం. ఇంత ఏకాంతంగా చింతించాల్సిన అలాంటి రమణీయ శాస్త్రం పేరేమిటి? యోగశాస్త్రం. శుభం పలికారు, యోగశాస్త్రమే అగుగాక, దీని వాక్యార్థమేమిటి అన్నాడు. అభిలాషవశంగా ఒకటి తలస్తే వేరొకటి చెబుతున్నాను, నేను అనుకునేది ఒకటి చెప్పేది ఒకటి. ఇట్లా ఇంకనూ నాకు భాగ్యం రాకున్నది. అమ్మా నా ప్రాణాలని ఇలా ఇచ్చినట్టుంది, మళ్ళా ఇచ్చినట్టుంది. ఎందుకంటే తాము ఆమెను ఎదురు చూడటం శుభమే, అది ప్రసంగాలు నాకేలా. కన్యాపురం ఇప్పుడు వెళ్ళగలదు. కన్యాపుర రక్షకుడు ఆర్యభూతికుడు పూజించి పంపిన కాశీరాజు దూతతో మహారాజు సెలవు మీద బయలుదేరి వచ్చాను, వెళ్ళాను. మంచిది, ప్రథమ కల్పం. అమ్మా ఎవ్వడం ఆతురుడవు సదాన్ని పొంది బందీభూతుడవుతాడు. ప్రవేశ మార్గం దుర్లభం, లోపల చిరకాలం ఉండటం చేత వాళ్ళ వీలవుతుంది. లోపలికి ప్రవేశించిన కదా ఆలోచించడం, ప్రసాదాలు అర్గళాలు నిలదల్చినప్పుడు అలా కావించడం, లోపల చేయదగినవెల్లా సంపాదిద్దాం. అయ్యగారు అప్రమత్తులై లోపలికి ప్రవేశ. అమ్మ రాజగృహ విధానం చక్కగా చెప్పు అవి అడిగాడు వాడు. అలాగే కానీ పో అన్నారు. అమ్మ మాకు ఈ కార్యంలో నమ్మకమేది, ఇద్దరు అదే ప్రత్యయం చేయము భర్తృదారక. కానీ ఇంక పొండు అర్ధరాత్రం ఎదురు చూస్తుంది ఊళ్ళో. చిత్తమ్మన్నాడు విద్వేషకుడు ప్రవేశం. ఓహో నగరం ఇంత శోభంగా ఉంది. సూర్య భగవానుడు అస్తమించి దధి పెండ పాండురం అగు ప్రసాదాల మీద అగ్రాపణాల ఎందు తేనె బెల్లం నీరు కురిసినట్టున్నాడు. కనికా జనాలు నాగరిక జనాలు పరస్పర విశేష భూషణాలు ధరించి తమ్ము కనిపింపకోనకోయి వారి మేడలపై విభ్రమాలతో చరిస్తున్నారు. దేని కూడా ఉన్మాదం పిండిన అతనిలాగానే ఈ రాత్రి సహచర వదుతవుతాను అంటూ మా అధన్యత ఏదో ఒక అనర్థ చింతనం చేత ఇతరులాగా ఇదే అతడి గృహం. ఇప్పుడే నగరాభణాలిందరూ అక్కడికి వెళ్తాను అనుకుంటున్నాను. అవి మాకు వయస్సా, నీవు నగరంలో చాలాసేపు ఉన్నావా? నీకుడు ఆమంతల విప్రలబ్ధుడైన బ్రాహ్మణులు అహోరాత్రం చింతిస్తున్నావేమిటయ్యా? నేను పగలంతా నగరంలో
భోగం దొరకని ప్రాకృత గణికల రాత్రి పక్కను పండ వస్తున్నా. నీకొక ప్రియవార్త చెబుతా. ఏవి మనకు ఋషిశాపం సమాప్తమయ్యనా తప్పక కాబోయే దానిలో సంతోషమే మరేమిటి. కొరంగి దాది అలికను చూడవంటివా? అవునయ్యా, వాళ్ళని చూశాను. ఏం తెచ్చారు? మాకు షోకౌషధ వెలుగు. అయితే చూడ, సమయానికి చూస్తావు, అప్పుడది విను. చెప్పుడు అన్నాడు. వేయేలా ఆమె ఇప్పుడు కన్యాస్తత్పరంలో ప్రవేశించదగునని చెప్పింది. ఏ ఉపాయంతో అభ్యంతరంలో మనం ప్రవేశించి నిలుపుకొన కోరతావు? కుంతి భోజని మంత్రులంటే విషమశీలులు, ఎలా నీకు శంకింపదను అక్కర్లేదయ్యా. ఏమైనా అన్ని నేను ఏర్పాటు చేశాను. నీ అమానుష కర్మాలు ఎరుగుదును, కానీ రాత్రితో పరగృహం ఎలా? అన్ని విధాల అనుమానం. ఇది పరమార్థం. కుంతి భోజని కన్యాపురం ఎల్ల విధాల చొరాల్సిందే, అంటే దూరాల్సింది. మహాబ్రాహ్మణ, దానికి అనుమతంగా నన్నెట్లా విడిచిపోతావయ్యా? నేను నిన్నెప్పుడూ విడవను. ఏడుస్తున్నా తీసుకెళ్లాల్సిందే. నీకు శాస్త్ర మార్గం తెలియదన్నాడు అభిమానం. కనుకనే నేనొక్కడా కుంతి భోజని కన్యాపురంతో వెళ్తా. నీకు మా యందు సందేహం వద్దు. చూడ, అలా అయితే నేను ఇప్పుడు నగరానికి వెళ్తా. నాకక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు, వాడింట్లో పొద్దు పుచ్చుతా. నువ్వు బాగా చెప్పావు, వెళ్ళు అన్నాడు. చేయము భర్తృధారగా అన్నావదకం సిద్ధమై ఇదే వచ్చేదివి, ముందుగా పో. చిత్తమా వయస్సా, ఈ దివాకర భగవానుడు అస్తమించాడు. ఇప్పుడు నువ్వు చక్కగా చెప్పావు. పగలు దాటిపోయింది, ప్రదోషమెక్కాను. ఓహో, లోక స్వభావం ఎంత విచిత్రమైంది. అభిమానకు తృతీయాంకం ప్రథమ రంగం. కోసి అతడేం చెప్పాడు? భర్తృదారిక ఎవ్వడు అని అడిగింది. నిర్భాగ్యురాలు, నా హృదయం పగలుతోంది. కన్యాపరచేటుడు, నేను వాడిని చూశా, మాట్లాడా. ఏం చెప్పాడు? అక్కడ కన్యాపరచేటుడు నాకు సుఖపంజరం చేసి ఇవ్వడని అమ్మకు చెప్పు పంపాడు. భర్తృదారకుడా సుఖపంజరం తెచ్చి ఉన్నారం కదా. వాచాట ఏముంది, కానీ ఓసి పొద్దంతా ప్రదోషం ముగిసింది. అట్లయిన ప్రసాదం ఎక్కుదాం. కొరంగి అంటే రాకుమార్తె. విలాసిని, ముందు పో, శయనావాసాలు కూర్చు. నీవు నిద్రిస్తున్నావు, ఎప్పుడు శయనాసాల పలకించలేమి. ఓసి నీ అరసత్వం నేను ఎరుగుదును. పగలే కూర్చిన వాణ్ణి ఇప్పుడు కూర్చితాను. ఓసి ఇటు చెప్పకు, భర్తృదారికి కాక పెక్కులు కలవు. ఓసి పోయి తిరంగదు. అదే ప్రసాదం, ముందుగా వెళ్ళు. విలాస అభ్యంతర మండపంలో నీవు అపండితురాలయ్యవు. ఓసి శిలాతనంలో ముహూర్తం కూర్చుండను. భర్తృదారికి అభిష్టం చొప్పున కానిమ్ము. భర్తృదారిక ఒక కథ చెబుతా. నీ అసంబద్ధ ప్రలాపం నాకు తెలిసే అంది కొరంగి. భర్తృదారిక కథ కొత్తది. వేడు కొరదా, నన్ను నిర్బంధించకై. ముహూర్తం పడుకుంటా కాసేపు. భర్తృదారికి సుఖంగా నిజ శయనించుగా. ఏమిగా చెప్పు, ఏమిగా ఉంది? ప్రతి భర్తృదారిక మారదు. నువ్వు వినుడు. రహస్యం తెలిసే చెప్పు. ఎక్కడ ఉన్నావు? అమ్మగారి పరిచారక వసుమిత్ర చెప్పి. అమ్మగారి స్వయంగా చెప్పి ఉంటాడు. కాశీరాజపుత్రుడు జయవర్మ అనువాడున్నాడు. అతనికి భర్తృదారకి నిచ్చినట్లే అతని దూత రాగా మహారాజు పోయి అతని చిత్రపటం కూడా తీసుకొచ్చాడు. ఇది అబద్ధం, నా మనస్సుకు తోస్తోంది అబద్ధం. అప్పుడు అమ్మగారు ఇలా చెప్పారు. నా కూతురు బాల ఒక దినమైనా చూడలేకుండా మహారాజుకు నా అందు అనుగ్రహం కలటే ఉంటే అక్కడికే అల్లుడిని పిలిపించుగాక. తర్వాత మహారాజు అందరూ సమ్మతించి అప్పుడు మంచివార నక్షత్రం నుంచి దూతతో ఆర్యభూత కొనిపడు. అయ్యో, కార్యం త్వరా కాలాంతరితమయ్యే. భర్తృదారిక రూప యవ్వనాలు సఫలమయ్యానని మాకు ఆనందం. ప్రవేశించి ఇలా చెబుతున్నాడు. పోయి ఈ వృత్తాంతం భర్తృదారికకు చెప్పండి. కొరంగి, ఏవే నేనన్నుడు అనుభవించేరుగని చింతారోగం నన్ను వెర్రిదాన్ని చేస్తోంది. ఉపహారాలక్కల్లా గోష్ఠి రుచించదు. ఇది మహాఘోరంగా ఉందే అంటూ. భర్తృదారిక, నేను మాగధిని, నేను విలాసవతిని. సమీపించి నేను నలికలు
సోపాన శబ్దం చేతనే భక్తి ద్వారక ఎదిగి భక్తి హృదయారం ఏమని చారిత్రహీనం ముక్తుని ఈ సంభావనీయమే అయితే నది నా దేహాన్ని చిత్తం అంటూ ఇప్పుడే చిరంజీవ రాజపురుషులారా అమాత్యుడు వెళ్ళిపోయాడని అతని వృత్తుల్లో ఒకడైన కన్యాంత రక్షణార్థం వచ్చాడు. మీ ఇష్టానుసారం చేయండి, నేను రేపు రాజుకు దీన్ని వివేలిస్తాను. వసి నదిగా ఏమని చెప్పాడు. ఎప్పుడు ఆ భర్తదారకుడు ప్రవేశిస్తాడు అప్పుడు వివాహం అవిఘ్నంగా ప్రవేశించుక. అలాగే వసి రమ్ము చతుస్సార్లో కూర్చుందాం, వసి నాకు ఆసనం ఏర్పడుతూ. అలాగే అభిమానకుడు వస్తాడు. ఆ తారుణ్యం అనేది ఎంత కష్టం, ఎందుకు ఆత్మాధీనాలైన అర్ధాలన్నిట్లు మటుండుతున్నాను ఇక్కడ అగో అర్ధరాత్రి ఎంత ప్రతిభయం. ఇప్పుడు ఇక్కడే కాలరాత్రి కనబడుతోంది, గంధర్వుడి గాంధగా వినబడుతోంది. ఎవడు వీడు సర్వకాలాల సుఖంలో ప్రియురాలతో గంధర్వాన్ని అనుభవిస్తున్నాడు, కానీ స్వయంగా వీణ వాయిస్తున్నాడు. అయినా గీతం మాత్రం స్త్రీలది. ఎందుకంటే వీడు వేరొక ఎవడో అతను బుజ్జగిస్తున్నాడు. వీడి అపరాధం గొప్పదే అయి ఉంటుంది. ఎంత బుద్ధెక్కినా పొద్దు పోయినా ఈమె వీణ్ణే ఊరక కొనియాడుతోంది. కానీ ప్రసన్నురాలి ఈ ప్రదేశంలో కోరుతున్నది ఎందుకు? భైరవ స్వరం కలిగించింది పక్షి. ఏదవుతుంది గొడ్లగోబే ఎట్లా నవ్వింది అని చెప్పుకుంటున్నారు. వెన్నెల వచ్చింది. వెన్నెల కాదు, అది ఉభయ పంక్తిగత ప్రసాద గవాంతాక్షంతర్గత అయిన దీప ఇక్కడ ప్రయత్నంతో ఆత్మరక్షంపదకు. ఓ వీడే దొంగ వీడు, కానీ వీడు వదిలిపోయాడు ప్రశంసిస్తాను. రక్షకులు వెళ్ళిపోయారు. ఎవరికెవరు రక్షకులు? నన్ను నేను రక్షించుకున్నప్పుడు అన్నాడు. తాడు పట్టుకుని ఎక్కదాను రాజుకుల సంపద ఇక్కడ ఉండగలదు. అట్టాల పదవడి చంద్రమహాలు సర్వ విఘ్నాలు కలుగు. ఈ తాటితోనే దిగుతా, ఎక్కడ నీ తాటిని దాస్తా కానీ తోస్తానన్నాడు. భర్తృదారకుడి వృత్తాంతం ఏమయ్యింది? భర్తృదారకుడికి ఈ అవస్థలో పొందరాని నిద్ర కలిగింది. నిద్ర పోనిమ్ము. ఇప్పుడు నా ప్రియుడు వచ్చిన నిన్నంతనే, అమ్మా ఇదే నా వృత్తాంతం. నడి భర్తృదారిగా మీకు స్వాగతం. అక్కాంతే ఇది, నేను చూసే నాకు అన్నాడు. ఇదే భగవంతుడు కామదేవుడు నది ప్రవాహంలాగా రెండు ప్రక్కలా పీడిస్తున్నాడు. భర్తృదారక శయన తలాన్ని అలంకరించండి, మంచిది అంటాడు. అభిమానకుడు కూర్చుంటాడు. భర్తృదారక భర్తృదారికలను మేల్కొల్పుదన పాల చాపం వద్దు చూడు అంటున్నాడు. ఎరుగుదు భర్తృదారికకు భర్తృదారకుడి పరిశ్రమ. ఇప్పుడు నా పరిశ్రమ సఫలమై పోసే నెల కోసంగా నేనేం చెప్పాను? భర్తృదారిక నేను మొదటిని చెప్పానా నా జీవితంలో ఫలితం పొందానని? దేనిచే ఇలాంటి మోహం పొందా? పరిభ్రష్టనైతిని కొరంగి. పోసి నేనేమంటిని? భర్తృదారిక ఏం చెప్పలేదు. ఇది ఈమె మోహ విస్తారంగా నాకు రెండవ మోహం. నడినిక చాలా బొద్దైపోయింది. ఎంత బొద్దు? అర్ధరాత్రి కావున అలస, అందుకునే వచ్చినను కౌగిలించుకో అన్నాడు. నేను దేహాన్ని ఒత్తెదను, భర్తృదారికను కౌగలింపు. అవిమర్శుడు హర్షంతో మంచిదే, అలాగే నీవు కూడా ప్రియ శతాలు చెనువు. అది స్నేహించే ప్రయోజనమేముంది? ఇప్పుడే భర్తృదారిక ఇదే వస్తున్నాను. కౌగలించుకుంటాడు. ఎవరు నన్ను వస్తున్నారు? మరి ఇట్లా సంభ్రమంతో, అయ్యో నా చారిత్రం హీనమై నాకు భయం కలుగుతోంది. భర్తృదారిక లెమ్ము భర్తృదారక అడుగుతున్నది లెమ్ము. మంచిది లేస్తున్నాడు. జయం భర్తృదారక, ఎలా ఉన్నావు? నలినిక మండపంలో వరపు పరిచినట్టు ఈ ఇద్దరు ఎందుకు ప్రవేశపెట్టు. అలాగే భర్తృదారక లోమండలంలో పరుపు రెండు అభిమానులు ఇదే వస్తున్నాను. ఇద్దరు బయలుదేరి వెళ్తారు. చతుర్థాంకం ప్రథమ అంగణం. ఓహో పర్జన్లారా, సూర్యోదయం అయ్యింది.
ప్రసాద రచన కాల గోష్ఠి జన కోలాహలం కనబట్ల ఏమైంది రాత్రి నిద్ర మేల్కొన్నందుల ప్రమాదమైనా జరిగిందా మాగధికా విలు నీవు ఆగు కోసి నన్ను వారించగు భర్తృదారి కోసం నేను సుమనావర్ణకం తెచ్చా భర్తృదారికకు సుమనావర్ణకం కానీ అలంకారం కానీ ఎందుకు అవినీత అమంగళం పలుకు భర్తృదారక ఎప్పుడు అలంకృత అగ్గాక అలా కాది భర్తృదారిక ఆకృతియే అలంకారం అని చెప్తున్నాం ఓ పిచ్చిదాన పుష్పాన్ని వాసింపచేయరాదా నిశ్చయం స్వభావ రమణీయాలు ఆయన పట్టిన అలంకారం చేత రమణీయమవుతుంది కోసి భర్తృదారిక రూపంలో కనురూపమై భక్తయ్య కలిగను పక్షపాతం ఎందుకే కనుకనే భర్తృదారకుడి వదలి క్షణమాత్రం కూడా ఉండలేదు సుఖంలో విఘ్నాలు అనేకంగా వస్తాయి అంటోంది. కోసి ఏమడిగావు భర్తృదారకకు మండన వేళ అయింది కదా ఉత్సవం దాటిపోయింది ఇది స్వప్నమైందా అంది. ఇద్దరు అనుకుంటారు నేను భర్తృదారిక దుఃఖాన్ని చూడలేక భర్తృదారిక అవస్థను చూడ శక్యం కాదు. అలాగే ఇద్దరు చతుర్థాంకం ద్వితీయ రంగం అభిమాలకు శోకంతో కురంగి అవస్థ ఏమై ఉంటుందో ఆ ప్రతీకారంతో చెంది ఇది నాపై అభయాక్కడే తన ఆత్మ నిలపకూడదు కాబట్టి నేను దానికోసం ప్రాణాలు త్యజిస్తా ఎడబాసి కొన్ని రోజులైపోయి ఇప్పుడు మనసును శరీరాన్ని దుఃఖాన్ని భరింపజాలంలాగా నాకు తోస్తోంది. ఇప్పుడు మన్మధుడి చేత లోపదగింపబడుతున్న వాడికి సహస్రరశ్మియకు సూర్య భగవాన్ బుగ్గులాగా అవుతున్నాడు. ఏలనగా ప్రియాహ సుందరి నాకు ప్రతివదనమిమ్ము ఆ సూర్య భగవాను మేఘం కప్పుకొంది కదా ఈ జీవన వరణ మేల నా దేహం వదలెందుకు తటాకంలో మీని వదిలిపెట్టేస్తా అని అనుకుంటాను. భవదగ్ని అని ఇక నేను ఇంకా అద్భుతమేముంది అగ్ని నన్ను దహించుకున్నాడు దీనికి కారణమేమిటి అన్నాడు. కానీ ఇప్పుడు ఈ శరీరం ప్రాణాన్ని వదిలిపెట్టి గాలిలో పడ్డ వాళ్ళకి సర్వార్థ సాధాలకు తోడైపోతాయి అనుకుంది. ఆకాశం సౌదామని చూడు దూరంగా ఉన్న భగవతి వసుంధరాదేవి ఆకృతి ఎంత రమణీయంగా ఉందో భద్రా హెచ్చరికగా ఉండు సౌదామని అయ్యా అలాగే అయ్యా విశ్రమించకపోవటం నా వల్ల కాదు అలా అయితే ఏదే పర్వతం ముహూర్తం విశ్రమించిపోదాం అయ్యా నాకు ఇది ప్రియమే ఇద్దరు ప్రియురాలా ఈ పర్వతం మనకు ముహూర్తకాలం ఆతిథ్యం ఇవ్వటానికి సమర్థం అయ్యా అలాగే చేద్దాం. విద్యావంతుడు అభిమానకుడిని చూసి వీడవ్వడు తెలిసి మంత్రభ్రష్టుడైన విద్యాధరుడే ఎందుకంటే ఇలా రూపం ఇతరులో ఎవరికీ కాదు. శుభానికే ఇతడు మనలను చూశాడు కానీ మరచిన వీడిని పలకరించి కానీ దేవకార్యమయ్య ఇక పడియదా అని ఓహో ఎవడితడు లేక స్వప్నమాన్ని నిద్రపోలేనా అంత్యకాలంలో మనుషులేమో చేస్తారట చూస్తారట అదే కాబోలు అది మూఢలకే కదా నేను సర్వం నాకు అన్నీ తెలుసు కానీ ఇతన్ని పలకరిస్తా అయ్యా నువ్వు ఏ వంశం వెలు నేను మేఘనాథుడనే విద్యాధరుని ఇదే నా కుటుంబని సౌదాముని ఇప్పుడు మలయ పర్వతంలో భగవద్ అంత్య పాదులు ఆరాధింపడానికి వచ్చాం ఇక్కడ మేము సంకేతింపబడ్డాం ఇక్కడ ముహూర్తం విశ్రమించి పోదామని అనుకున్నాం ఇది మా వృత్తాంతం. నా సంగతి ఏమిటంటే ఏం చెప్పను నాకు అంత్యకాలం వచ్చింది అభ్యర్థం చెప్పకూడదు అయ్యా సౌవీర రాజపుత్రుడ అభిమానకుండి నేను ఇది అనృతం ప్రజావడు అతడు మానుషాకృతి కాడు మరి ఏలా ఒంటరిగా వచ్చావు ఏమని చెప్తాను కానీ నేనే చెబుతాను అయ్యో కష్టం ఇతడు అగ్ని భగవాన్ని పుత్రుడని తరగడు ఎరుగడు కుంతి భోజను పూజుడు కొరంగా విలోచించి ఇతనితో క్రీడిస్తున్న వృత్తాంతం తెలిసి ఇక్కడికి వచ్చాడు జీవన్మరణ సమస్య అందుకున్నా నేను ఆ రోజు నుంచి నా ఈ విధంగా అవస్థపడుతున్నాను వేరేం కాదు నీ వెంట ప్రవేశిస్తా అందుకే ఈ వ్యాక్షేపం అట్లయితే సఖ ఈ అంగుళీయకం చూడు అని వయస్సు దీన్నేం ప్రయోజనం ఈ అంగుళీయకాన్ని కుడి చేత వ్రేళ ధరిస్తే అదృశ్యమవుతావు ఎడమ చేతి నుంచే స్వభావంగా ఉంది వయస్సు అది అలాగే ఉంటుంది నీకు ఇప్పుడు నమ్మకం పుట్టిస్తా వయస్సు నన్ను చూస్తున్నావా అవతరించా వయస్సు నన్ను చూసేదవా ఛాయం కానురా ఇది శరీరం మాటేలా అలాంటి వారు లోకంలో సకులు అనబడతారు కానీ ఇక దీంతో నేను ప్రవేశించాను ఎడమ చేయల పెట్టుకొని కావున దీన్ని పుచ్చుక
అనుగ్రహీతుడనయ్యాడు అన్నాడు అభిమానుడు. కాదు నేనే అనుగ్రహీతుడయ్యాడు అన్నాడు విద్యాధరుడు. నాకొక అనుమానం ఉంది. నా శరీరాన్ని పరిరక్షించదగాని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. అట్లయితే కుడి బ్రేలలో ఉంచు, మంచి వయస్సా కత్తిపుచ్చుకో, మంచిది అన్నాడు అవిపాసుకుడు. ఖడ్గ ప్రవాహోహో అని ఓహో అగ్నిపుత్రుని వీర్యం అలాను. ఈ ఖడ్గ ప్రభావాన్ని విద్యాధరులలో కొందరే సహిస్తారు, అగ్ని భగవానుడే రక్షిస్తారు. ఓహో విద్యాదేవతలకెట్టి ప్రభావం కలదు. వయస్సానా కార్యం అయిపోయింది, ఖడ్గం తీసుకుంటా, నీకు ఇష్టము ఉండే వయస్సా అంతర్హితుడవు, పుట్టినవాడు అంతర్హితుడు కంటే నిశ్చయం. ఎత్తరమా ప్రీతి పొందాను, అభ్యుదయాలకెల్లా అభ్యుదయం. నీవు చెబుతుండగా ఆకాశంలోకి వెళ్ళిపోయా, అవి భాషలేలా అంటున్నావు. కాబట్టి నీ బుద్ధి నేరుగుడు, నువ్వు నా మాటను అనువర్తింపనేది. ఓహో పురుషసారమనేది నా మనసులో విడవలు. వయస్సా పోయి మళ్ళా దర్శనమివ్వమని విద్యాధరుడు వెళ్ళిపోతా. అదే మేఘనాథుడు గగనార్ణవంలో మునిగిపోయాడు. ఆమె విద్యాబలంలో ప్రియనరుసరిస్తోంది. మేఘనాథుడికి పోయాడు. నేనిప్పుడు నగరాభిముఖుండై ఇక దిగుతా. నేను అలసిపోయా, కానీ ఈ శిలాతల్లో ముహూర్తం కాసేపు విశ్రమించిపో. అహో ఇతర సుగ్రీత నామధేయుడే సౌవీర భూపతి అసన్వత్వం అంటున్నాడు అభిమానుడు. నేను వెడలి వచ్చేదన్న మాట విన్నాడా లెస్సే, వినకుండేనా ఈ బ్రాహ్మణుడు విపన్నుడవుతాడు. ఓరి ఎవడది నీడలో బాంధవుడు నిద్రిస్తున్నాడు అన్నాడు. నిద్రపోయికొని చాలాసేపు అయిందయ్యా. మనోరథాలు తెలవేనాయి. ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఎక్కడికి పోయావన్నాడు. వయస్సా ఇదే అన్నారు. ఎక్కడా? వయస్సా ఇదే. మొదల శుద్ధుడైన అభిమానకుడుండే ఇప్పుడు మాయా అభిమానకుడయ్యాడు. ఇప్పుడు కదా ఇది లభించే. ఆశ్చర్యం. ఎక్కడి నుండి వచ్చా? ఇప్పుడే నేను ఆకలి కొనున్నా. మూర్ఖాయేలా జాగు చేస్తావు? భోజనం ఎదురు చూస్తోంది. మూర్ఖా ఇటు రమ్ము. ఈ నగర శోభ ఉంది. ఇదే రాజభవనం. ఇప్పుడే ప్రసాదంలో పురంగి స్నానం చేసి అభ్యంతరంలో ఉంటుంది. అక్కడ దాని ఎక్కడ కానీ మొత్తం భిక్షాటన వేళ దిక్షమిస్తోంది. నిష్క్రమిస్తారు. రేపు పంచమాంకం ప్రథమా రంగం మొత్తం ఈ అభిమారకం రేపటితో పూర్తి చేస్తున్న స్వస్తి.